జోలాలి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అంగన్వాడీ కేంద్రాలకు పోషకాలు లేని పోషకాహారం సరఫరా చేయడం అన్యాయమని, అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు, గర్భిణీలకు, కిషోర బాలికలకు, బాలింతలకు ప్రభుత్వం నాసిరకం పోషకాహారం ఇస్తూ వారి జీవితాలతో చెలగాటమాడడం ఎంతవరకు సమంజసమని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ నాయకులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేవలం పసిపిల్లల పోషణ స్థాయిని పెంచడానికి ప్రారంభించిన ఐసీడీఎస్ పథకాన్ని ప్రభుత్వం నీరుగార్చే చర్యలు వీడనాడాలని, లేని పక్షంలో పిల్లలకు, గర్భిణీలకు, కిషోర బాలికలకు, బాలింతల శ్రేయస్సుకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు ప్రభుత్వం బలికాక తప్పదని హెచ్చరించారు. నాణ్యమైన సరుకుల సరఫరాకు కోట్లాది రూపాయలు బడ్జెట్లో కేటాయించి గుత్తేదారులతో ప్రభుత్వ అధికారులు కుమ్మక్కై నాణ్యత లేని సరుకులు మంజూరు చేస్తున్నారని, ఇలాంటి నాసికరమైన సరుకులను అంగన్వాడీ టీచర్లు పిల్లలకు ఎలా పెట్టాలని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలలో ఇదే పరిస్థితి నెలకొని ఉన్నదని, వెంటనే ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీల సమస్యలను పరిష్కరించే ప్రణాళికలను, పోరాటాలను నిర్ణయించుకోవడానికి నవంబర్ 9 నుంచి 11 వరకు తిరుపతిలో జరిగే రాష్ట్ర మహాసభలు వేదిక కానున్నాయని పేర్కొన్నారు. జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి ప్రియదర్శిని మాట్లాడుతూ, ఇలాంటి వాటి వల్ల మాతా శిశు సంరక్షణ మరుగున పడిపోయిందని ఆరోపించారు. ఇటు రాజకీయ వేధింపులు, అటు అధికారుల వేధింపులతో కార్యకర్తలు ఆత్మహత్యలకు పాల్పడేలా చేస్తున్నారని, ఇలాంటి చర్యలు విడనాడి కార్యకర్తలకు స్వేచ్ఛను కల్పించాలని కోరారు. అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం 15,000 రూపాయలు, హెల్పర్స్కు 9,000 రూపాయలు ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏటీసీ నాయకులు తుంగా శ్రీధర్రావు, జిల్లా కోశాధికారి అరుణ, ఇంద్రాణి, విజయ నిర్మల, రమణేశ్వరి, గంగా, మోబినా, రాధ తదితరులు పాల్గొన్నారు. అందుకని ఈరోజు మేము చెప్తున్నాం ఏంటంటే, ఈ ముందు ఇక్కడ మేము పెట్టాం కోడిగుడ్లు, అదేవిధంగా కందిపప్పు. ఈరోజు ప్రభుత్వం దీన్ని సప్లై చేస్తా ఉంది. ఈరోజు ఎక్కడ బజార్లో ఇటువంటి కందిపప్పు అమ్మడం మనం చూడలేము. గోదాముల్లో పుచ్చిపోయి ముగ్గిపోయినటువంటి కందిపప్పు తీసుకొచ్చి ప్యాకెట్లో పోసి ఈరోజు అంగన్వాడీ కేంద్రాలకి పసిబిడ్డలకు పెడుతున్నారు. దీనివల్ల పసిపిల్లల మరణాలు తగ్గిపోవడం కాక మరిన్ని మరణాలు పెరిగే పరిస్థితి ఈరోజు ప్రభుత్వమే కల్పిస్తుంది. మేము ఈరోజు మన చిత్తూరు జిల్లా కలెక్టర్ని, జాయింట్ కలెక్టర్కి మీ అందరి సమక్షంలో ఒక సవాల్ విసురుతున్నాం. బహిరంగ చర్చకు మేము కోరుతున్నాం. ఈ మధ్య ఒక వారం ముందు ఒక టెండర్ ఫైనలైజ్ చేసిన ప్రభుత్వం. ఏమిటి ఆ టెండర్ యొక్క ఉద్దేశం అంటే, మదనపల్లికి చెందిన అప్పారావు స్ట్రీట్కి చెందినటువంటి విష్ణు ట్రేడింగ్ కంపెనీ అనే వాళ్ళు రాబోయే 1 సంవత్సర కాలానికి చిత్తూరు జిల్లాకు కావాల్సినటువంటి కందిపప్పులు సప్లై చేసే కాంట్రాక్ట్ వాళ్ళు దక్కించుకున్నారు దాదాపు. అయితే వాళ్ళు ఇచ్చినటువంటి శాంపిల్ కందిపప్పు వేరు, ఆ కందిపప్పు రేట్ ఒకటైతే వాళ్ళు సప్లై చేస్తామన్నటువంటి రేట్ ఎంత? 60 రూపాయల 9 పైసలు. 60 రూపాయల 9 పైసలు. మీరు ఎక్కడన్నా విచారించండి, బహిరంగ మార్కెట్లో 60 రూపాయల కందిపప్పు కానీ దొరికితే కలెక్టర్ గారు ఏం చెప్తే అది మా యూనియన్ అంగీకరిస్తుంది. ఎక్కడ కందిపప్పు 60 రూపాయల 9 పైసలు దొరకదండి. ఫస్ట్ క్వాలిటీ కందిపప్పు 75 నుంచి 78 రూపాయలు ఉంది. రెండో క్వాలిటీ కందిపప్పు 70-72 రూపాయలు, 69 నుంచి 72 రూపాయలు దాకా ఉంది. మూడో రకం కందిపప్పు 65-66 రూపాయలు. మూడో